అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తుని ఘటనపై స్పందించారు జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్. ఈ కేసులో పోలీసుల తీరును తప్పుబట్టారు. తుని ఘటనలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయన్నారు. నిందితుణ్ణి జడ్జి ముందు ప్రవేశపెట్టిన తర్వాత ఏం జరిగిందో చెప్పాలన్నారు జడ శ్రవణ్. నా మధ్యలో మెదులుతున్నటువంటి ప్రశ్నలకి పూర్తి సమాధానం దొరికింది. సార్ ఏం సమాధానం దొరికింది సార్ అని ఎవరైనా అడిగితే, మీడియా రాముడిని రాక్షసుని చేయగలదు, రాక్షసుని రాముడు చేయగలదు, బాధితుల్ని నిందితులు చేయగలదు, నిందితుల్ని బాధితులు చేయగలదు. ప్రభుత్వాన్ని ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా మార్చగలదు, ప్రజాకంటక ప్రభుత్వంగా కూడా మార్చగలదు. ఒక మధ్యాహ్నం నుంచి నేను చాలామంది మీడియా, బహుశా మెయిన్ స్ట్రీమ్ మీడియా అనండి లేదా డిజిటల్ మీడియా అనండి, ఇక ఎన్టీవీ, ఈటీవీ, ఏబిఎన్, టీవీ5, మహా టీవీ, టీవీ9, ఇక వీటన్నిటికైతే, ఇక యూట్యూబ్ ఛానల్స్కి అయితే అంతే లేదు. కీచక నిందితుడు మరణం, రేపిస్టు మరణం, కీచక నిందితుడికి సరైన శిక్ష, న్యాయం గెలిచింది, ధర్మం నిలబడింది. అసలు ఆ థంబ్నెయిల్ చూస్తే నాకు అనిపించింది, మీడియా చేయగలిగింది ఇదే. ఆ థంబ్నెయిల్ చూస్తే నాకేమనిపించింది అంటే, మీడియా కెన్ డూ ఎనీథింగ్. మెయిన్ స్ట్రీమ్ మీడియా, డిజిటల్ మీడియా, న్యాయవాదులు మీరే, న్యాయస్థానాలు మీవే, న్యాయమూర్తులు మీరే, పోలీస్ ఆఫీసర్లు మీరే, కంప్లీట్ వ్యవస్థ మొత్తం మీడియానే. పందిని నంది చేయగలదు, నందిని పందిని చేయగలదు. సోషల్ మీడియా కీచక తాత మరణం, కీచక నిందితుడికి సరైన శిక్ష, అత్యాచార నిందితుడికి సరైన శిక్ష. ఎవరు చూశారమ్మా అత్యాచారం? ఎక్కడ జరిగింది అత్యాచారం? ఏ సాక్ష్యాలు మన దగ్గర ఉన్నాయి అత్యాచారం జరిగిందని చెప్పడానికి? ఒకవేళ అత్యాచారం జరిగి ఉంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి న్యాయస్థానాల ముందు దోషిగా నిలబెట్టి ఆ వ్యక్తికి ఉరిశిక్ష వేయించమని చెప్పాల్సినటువంటి మీడియా మీది. బాధిత మహిళకి నిజంగానే ఆ పాపకి అన్యాయం జరిగి ఉంటే, ఆ పాపని ఎవరైనా ఇబ్బందికరంగా ఆ పాపతో ప్రవర్తిస్తే, ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ టు డిమాండ్ ఈ కేసులో నిష్పక్షపాత విచారణ జరిగి నిందితుడికి మరణశిక్ష వేయాలని. కానీ పోలీసుల దగ్గర ఏ సాక్ష్యం ఉంది? మీడియా దగ్గర ఏ సాక్ష్యం ఉంది? కీచక నిందితుడు వధ అని మీరు ఈరోజు ఒక హత్యని మీరు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పోలీసుల చర్యల్ని సమర్థిస్తున్నటువంటి మీడియాకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. నేను ఒక వీడియో వినిపించిన తర్వాత దీంట్లోకి వస్తా. ఒక 6 పోలీసులు అనుకుందాం, ఎప్పుడు బయలుదేరారు? ఏ రేట్లో నుంచి బయలుదేరారు? ఎక్కడికి వెళ్ళిన తర్వాత నిందితుడు తప్పించుకోవటం అంటే వాట్ డస్ ఇట్ మీన్? ఇట్స్ నాట్ లైక్ దట్ యాపిల్ పండు అక్కడ పెట్టాం, ఎవడో వచ్చి చేపలో పెట్టుకుని వెళ్ళాడు అంటానికి కాదు కదా. ఒక సీరియస్గా ఉన్న అఫెన్స్ ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా హైలైట్ అయినటువంటి ఒక నిందితుడు ఒక పాపని
ఒక పాపపై అఘాయిత్యం చేశాడని ఆరోపణలు ఎదుర్కొన్న ఒక నిందితుడు ఒక పోలీస్ స్టేషన్కి పోలీసులకు దొరికి పోలీసులు అతను అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ గారి దగ్గరికి తీసుకెళ్తున్నప్పుడు జస్ట్ లైక్ దట్టు మీ పోలీసులందరూ పక్కన ఉండగా చెరువులో దూకేశాడా? అది మేము నమ్మాలా? మళ్ళీ ఒకసారి వినండి. తప్పించుకోవడం ఆ యొక్క గమనించి తక్షణం అతన్ని రిమాండ్ చేయాలనే ఉద్దేశంతో సుమారు 10:30-11 మధ్యలో అతన్ని గౌరవ మేజిస్ట్రేట్ గారి సమక్షంలో ప్రవేశపెట్టి జ్యుడిషియల్ రిమాండ్ కోరడానికి ప్రయత్నించే తరంలో నారాయణరావు తప్పించుకోవడం, ఆ యొక్క దారిలో ఉన్నటువంటి మామిడి చెరువులో దగ్గర నేచర్ కాల్స్ కని ఆగి అతను ఈ చేసిన నేరానికి సిగ్గుపడుతూనో లేకపోతే మరి ఏదైనా కారణం చేతో చెరువులో దూకడం జరిగింది. నేచర్ కాల్స్కి వెళ్తానని చెప్పి పోలీసులను అడిగితే బేడీ లిప్పదీసి నేచర్ కాల్కి వెళ్ళమని చెప్పేసి ఒక అఘాయిత్యం చేసినటువంటి ఒక నిందితుడిని పోలీసులు వదిలేశారా? ఆయన చెరువు గడ్డ దగ్గరికి వెళ్ళి చెరువులో దూకేశాడా? చెరువులో దూకేస్తున్నప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారండి? వాట్ పోలీస్ ఆర్ డూయింగ్ అంటే పోలీసులు ఆయన చెరువులో దూకగానే ఎలాగ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసేసి నిందితుడు చెరువులో దూకేశాడు కాబట్టి అలా తిరిగి వచ్చేసేసి రేపు ఉదయం వెళ్ళిపోయి గజెత్తగాళ్ళను పెట్టి ఆ శవాన్ని వెతికిస్తున్నారా? అంటే నిందితుడు చెరువులో దూకిన తర్వాత మీరేం చేశారు? పోలీసులు ఏం చేశారు? పోలీసులు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? వితిన్ స్పాన్ ఆఫ్ 10 మినిట్స్లోనో 15 మినిట్స్లోనో గజెత్తగాళ్ళని తెప్పించాల్సిన పని లేదా? ఆ నిందితుడు దూకితే దాంట్లో నుంచి దూకి పోలీసులు వీళ్ళు రక్షించాల్సిన పని లేదా? లేకపోతే పోలీసులు ఇమ్మీడియట్గా ప్రివెంటివ్ యాక్షన్ తీసుకొని ఇమ్మీడియట్గా పై అధికారులకు తెలియజేసి ఇతను ఇమ్మీడియట్గా దూకేశాడండి, ఇతను ఎలాగైనా రక్షించాలని చూపించాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? గజెత్తగాళ్ళని అంటే ఈయన ఆ రోజు దూకేశాడంట, దూకేసిన తర్వాత ఏం జరిగిందో తెలియదు, ఎవరు మాట్లాడారో తెలియదు, ఎవరు దూకడానికి ప్రయత్నం చేస్తారో లేదో తెలియదు, అసలు ఆయన మునిగిపోతున్నాడా లేకపోతే ఎందుకు దూకాడు, ఏం దూకాడు, పోలీసులు ఏం చేస్తారో ఎవ్వరికి తెలియదు. తర్వాత ఈరోజు మనం ప్రత్యేకమైన టీంని ఏర్పాటు చేసుకుని గజెత్తగాళ్ళని ఫైర్ సర్వీస్ వాళ్ళని తీసుకొని బాడీని బ్రేక్ చేసి బంధువులకి అది సంగతి. ఈరోజు పొద్దున్నే అంట ఫైర్ ఇంజిన్ వాళ్ళని పిలిచి గజెత్తగాళ్ళని పిలిచి ఆయన బాడీ ఎక్కడుందో ట్రేస్ చేసి ఆ ట్రేస్ తీసుకెళ్ళిపోయి బంధువులకు అప్పచెప్పానంట. చాలా బాగుంది స్టోరీ, చాలా అద్భుతమైనటువంటి స్టోరీ. ఈ స్టోరీకి రాజమౌళి కథ అని పేరు పెట్టాలి. రాజమౌళి కథలాగా ఒక అద్భుతమైనటువంటి స్టోరీ రాసి రాజమౌళి వాళ్ళ నాన్నగారు రాసే స్టోరీ దాన్ని అద్భుతంగా డైరెక్షన్ చేసేటువంటి సినిమా తీసి బాహుబలి 2 లాగా సినిమా తీసి అద్భుతమైనటువంటి స్టోరీ అల్లిన తుని పోలీస్ స్టేషన్కి తుని పోలీసులకి కాకినాడ జిల్లా ఎస్పీకి డిఎస్పీకి నా పాదాభివందనాలు. మీ స్టోరీ అద్భుతం సార్. ఒక వ్యక్తి ఇంకెందుకు సార్ కోర్టులు ఎందుకు సార్, కోర్టులు ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు, ఇంకా న్యాయవాదులు ఎందుకు, జడ్జిలు ఎందుకు, కోర్టులు ఎందుకు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఎందుకు, డాక్టర్లు ఎందుకు, చంపేసేయండి. ఒక వీడియో దొరికింది కదా క్లిప్పింగ్, అతను ఆ అమ్మాయి అక్కడేదో ఒక చిన్న క్లిప్పింగ్ దొరికింది ఎవరో తీశారని. అది అత్యాచారం చేసిన మెడికల్ రికార్డు లేదు, ఆ పాప అత్యాచారం జరిగినట్టు మెడికల్ రికార్డు లేదు. పోనీ ఆ పాప